నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ట్విలైట్. నేను శ్రీలత. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీఆర్ఎస్ తిరిగి గర్జించడానికి సిద్ధంగా ఉంది. రజతోత్సవ సభ గ్రాండ్ సక్సెస్ అన్న కేటీఆర్. పాకిస్తానీల 14 రకాల వీసాలను నిలిపివేత. 4 రోజుల్లో దేశం విడిచి 537 మంది. మతం అడిగితే అమాయకులను చంపడం సరికాదు. పాకిస్తాన్ పై ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఫైర్. తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం. 5 మృతి, 2 తీవ్ర గాయాలు. గుంటూరు మేయర్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా పోటీ చేసిన కోవెలమూడి రవీంద్ర గెలుపొందారు. ఈ మేరకు అధికారులు ప్రకటించారు. కాబట్టి మనోహర్ నాయుడు రాజీనామాతో మేయర్ పదవి ఖాళీ అయింది. దీంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఇవాళ ఎన్నిక నిర్వహించారు. కూటమి తరపున మేయర్ అభ్యర్థిగా కోవెలమూడి రవీంద్ర, వైసీపీ నుంచి అచ్చాల వెంకటరెడ్డి బరిలో నిలవగా కూటమి అభ్యర్థి కోవెలమూడి రవీంద్ర విజయం సాధించారు. మరోవైపు కాకినాడ జిల్లాతోని మున్సిపాలిటీని కూడా టీడీపీ కైవసం చేసుకుంది. ఎన్నికల అధికారి సమక్షంలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికకు వైసీపీ నుంచి టీడీపీలో చేరిన 17 మంది హాజరయ్యారు. వైసీపీలో ఉన్న 11 మంది కౌన్సిలర్లు ఎన్నికకు దూరంగా ఉన్నారు. దీంతో చైర్మన్ గా నార్ల భువన సుందర్ని, వైస్ చైర్మన్ గా అచంట సురేష్ ని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నిక అనంతరం చైర్మన్, వైస్ చైర్మన్ ప్రమాణ స్వీకారం చేశారు. చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీని కూడా టీడీపీ తన ఖాతాలో వేసుకుంది. చివరి నిమిషంలో చోటు చేసుకున్న అనూహ్య పరిణామాలతో టీడీపీ ఖాతాలోకి కుప్పం మున్సిపల్ చైర్మన్ పీఠం చేరిపోయింది. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక చివరి నిమిషంలో వైసీపీ నుంచి టీడీపీ గూటికి 4 కౌన్సిలర్లు చేరుకున్నారు. దీంతో టీడీపీకి మద్దతు తెలిపిన సభ్యుల సంఖ్య మరింత పెరిగింది.
గుంటూరు మేయర్ ఎన్నికలో కూటమి అభ్యర్థిగా పోటీ చేసిన కోవెలమూడి రవీంద్ర గెలుపొందారు. ఈ మేరకు అధికారులు ప్రకటించారు. కాబట్టి మనోహర్ నాయుడు రాజీనామాతో మేయర్ పదవి ఖాళీ అయింది. దీంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఇవాళ ఎన్నిక నిర్వహించారు. కూటమి తరపున మేయర్ అభ్యర్థిగా కోవెలమూడి రవీంద్ర, వైసీపీ నుంచి అచ్చాల వెంకటరెడ్డి బరిలో నిలవగా కూటమి అభ్యర్థి కోవెలమూడి రవీంద్ర విజయం సాధించారు. మరోవైపు కాకినాడ జిల్లాతోని మున్సిపాలిటీని కూడా టీడీపీ కైవసం చేసుకుంది. ఎన్నికల అధికారి సమక్షంలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికకు వైసీపీ నుంచి టీడీపీలో చేరిన 17 మంది హాజరయ్యారు. వైసీపీలో ఉన్న 11 మంది కౌన్సిలర్లు ఎన్నికకు దూరంగా ఉన్నారు. దీంతో చైర్మన్ గా నార్ల భువన సుందరని, వైస్ చైర్మన్ గా అచంట సురేష్ ని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నిక అనంతరం చైర్మన్, వైస్ చైర్మన్ ప్రమాణ స్వీకారం చేశారు. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఆంధ్రప్రదేశ్ సంబంధించి రాష్ట్ర రాజకీయాల్లో ఈరోజు మరోసారి ఒక రాజకీయ పరిణామాలు చోటు చేసుకోవడం జరిగింది. గుంటూరు మేయర్కి సంబంధించి కావచ్చు, లేకుంటే మనకి తునికి సంబంధించి మున్సిపల్ చైర్మన్ కావచ్చు, అదేవిధంగా చిత్తూరు సంబంధించి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక కావచ్చు. ఈ 3 ఎన్నికల్లో కూడా కూటమి సభ్యులు కైవసం చేసుకోవడం జరిగింది. ఏదైతే ఎన్నికల అనంతరం పరిణామాల తర్వాత, అధికారం మార్పు తర్వాత ఈ పరిణామాలన్నీ కూడా రాష్ట్రంలో చోటు చేసుకోవడం జరిగింది. మనం వైజాగ్లో ఏం జరిగిందో, ఇప్పుడు తాజాగా గుంటూరులో కూడా ఇదే తరహా రాజకీయం, చిత్తూరుకు సంబంధించి కుప్పంలో కూడా ఇదే తరహా రాజకీయం, అదేవిధంగా కాకినాడ తునిలో కూడా ఇదే తరహా రాజకీయం జరిగింది. మొత్తం చూసుకుంటే కనుక ఇప్పటివరకు అధికారంలో అంటే మేయర్ కావచ్చు, గుంటూరు మేయర్ కావచ్చు, తుని మున్సిపల్ చైర్మన్ కావచ్చు, లేదా చిత్తూరు కుప్పం సంబంధించిన మున్సిపల్ చైర్మన్ కావచ్చు, ఈ 3 స్థానాలు కూడా వైసీపీ చేతిలో ఉండేది. కానీ ఎప్పుడైతే అధికార మార్పు జరిగిందో మొత్తంగా కూడా ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా మార్పులు చేరుకుంటూ వచ్చాయి. అయితే మనకి ఏదైతే వైజాగ్ సంబంధించి ఏ విధంగా మార్పులు జరిగాయి, ఇక్కడ కూడా అదే తరహాలో మార్పులు, రాజకీయ మార్పులు ఎవరైతే కార్పొరేటర్లు ఉంటారో వాళ్ళందరూ కూడా, వార్డు మెంబర్లు కూడా అంత జంపింగ్లు చేయడంతో, అదేవిధంగా వైసీపీ సభ్యుల వాకౌట్తో మొత్తం సీన్ అంతా కూడా మారిపోయిన పరిస్థితి కనిపించింది. గుంటూరు మేయర్ స్థానాన్ని మనకి కోలమూడి రవీంద్ర గెలుపొందడం జరిగింది. ఏదైతే కూటమి తరపున ఆయన నామినేషన్ వేయడం జరిగింది. సో ఆయన విజయం సాధించడం జరిగింది. అదేవిధంగా మన తునికి సంబంధించి కూడా అదే తరహాలో ఎన్నికలు జరిగింది. ఎన్నికల్లో టీడీపీకి 17 స్థానాలు ఉంటే వైసీపీకి 11 స్థానాలు ఉన్నాయి. 11 మద్దతు ఉన్నప్పటికీ కూడా 2 పదవులు కూడా టీడీపీ ఏకగ్రీవంగా చేసుకుని గెలుపొందడం జరిగింది. అదేవిధంగా చిత్తూరుకు సంబంధించి కూడా ఏదైతే వైసీపీకి చెందిన సుధీర్ రాజీనామాతోనే అక్కడ ఆ ప్లేస్ ఖాళీ కావడం జరిగింది, మున్సిపల్ చైర్మన్ ఎన్నిక. సో అక్కడ కూడా ఎన్నిక జరిగింది. అది కూడా వైసీపీ ఖాతాలోకి వెళ్ళిపోవడం జరిగింది. ఏదైతే ఎక్స్ అఫీషియో సభ్యులకి 11 మంది కౌన్సిలర్లు సపోర్ట్ చేయడంతో జరిగింది. కానీ దీని మీద వైసీపీ తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే మళ్ళీ అధికారంలోకి రాబోతామా, మళ్ళీ స్థానాలన్నీ తాము కైవసం చేసుకోబోతామనే ధీమాతోనే ఆ పార్టీ నేతలు ఉన్నారు. మొత్తానికైతే గుంటూరు కావచ్చు, కుప్పం కావచ్చు, అదేవిధంగా తుని కావచ్చు, 3 కూడా అధికార పార్టీ హస్తగతం అయ్యాయి. శ్రీలత. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్. చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీని కూడా టీడీపీ తన ఖాతాలో వేసుకుంది. చివరి నిమిషంలో చోటు చేసుకున్న అనూహ్య పరిణామాలతో టీడీపీ ఖాతాలోకి కుప్పం మున్సిపల్ చైర్మన్ పీఠం చేరిపోయింది. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక చివరి నిమిషంలో వైసీపీ నుంచి టీడీపీ గూటికి 4 కౌన్సిలర్లు చేరుకున్నారు. దీంతో టీడీపీకి మద్దతు తెలిపిన సభ్యుల సంఖ్య మరింత పెరిగింది.
ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దు కర్రగుట్టలో 7వ రోజు కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది. మావోయిస్టుల కోసం బలగాలు జల్లడపడుతున్నాయి. అలాగే కర్రగుట్టపై బాంబుల వర్షం కొనసాగుతుంది. అయితే భారీ సంఖ్యలో మావోయిస్టులు హతమైనట్టు సమాచారం. మరోవైపు ఎండ తీవ్రతతో పలువురు జవాన్లకు అస్వస్థకు గురవుతున్నారు. ఇప్పటికే ఈ ఆపరేషన్ నిలిపివేసి శాంతి చర్చలకు రావాలని మావోయిస్టులు ప్రకటన విడుదల చేశారు. ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దు కర్రగుట్టలో 7వ రోజు కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది. మావోయిస్టుల కోసం బలగాలు జల్లెడ పడుతున్నాయి. అలాగే కర్రగుట్టపై బాంబుల వర్షం కొనసాగుతుంది. అయితే భారీ సంఖ్యలో మావోయిస్టులు హతమైనట్టు సమాచారం. మరోవైపు ఎండ తీవ్రతతో పలువురు జవాన్లు అస్వస్థకు గురవుతున్నారు. ఇప్పటికే ఈ ఆపరేషన్ నిలిపివేసి శాంతి చర్యలకు రావాలని మావోయిస్టులు ప్రకటన విడుదల చేశారు. దీనిపై మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి. ఆపరేషన్ ఖగార్లో భాగంగా గత వారం రోజులుగా ఛత్తీస్గఢ్ తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన కర్రగుట్టమే మాత్రం పోలీసు బలగాలు కూబింగ్ చేస్తున్నట్టుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ 6 రోజుల కాల వ్యవధిలో ఇప్పటికే మాత్రం సుమారు 8 మంది మావోయిస్టులు ముచ్చిన సంగతి అని తెలిసింది. అయితే ఈ రోజు మధ్యాహ్నం నుంచి చూసుకుంటే మాత్రము పోలీసులు ఈ కర్రగుట్ట ప్రాంతంలో మావోయిస్టులు ఉన్న నేపథ్యంలో మాత్రం హెలికాప్టర్ ద్వారా బాంబుల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికీ చాలా మంది మృతి చెందిన సమాచారం ఉంది. కానీ ఈ కర్రగుట్ట ప్రాంతంలో ఎక్కడ ఈ మావోయిస్టులు తిరుగుతున్నారో ఈ నేపథ్యంలో మాత్రము పోలీసులు ఆపరేషన్ ఖగార్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం మావోయిస్టును అంతం చేయాలి, 2026 జనవరి 31 నాటికి మాత్రం భారతదేశంలో మావోయిస్టులు లేకుండా చేయాలని చెప్పి శపథం చేస్తుంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు మొత్తం కర్రగుట్టను చుట్టుముట్టారు. ఎంత బాగానే కొనసాగుతుంది. కానీ ఈ 3 రోజుల క్రితం ఎక్కడ హిప్మా కర్రగుట్ట ఉన్న సమాచారం మేరకు మాత్రము పోలీసు అక్కడ ఎదురైనా మాత్రము పరమేశ్ పేరిట మాత్రం ఒక లేఖ విడుదల చేయడం, శాంతియుత చర్చలు సిద్ధంగా ఉన్నాము, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శాంతి చర్యలు రావాలని చెప్పడం జరిగింది. దీని తర్వాత నిన్న కూడా మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూడా ఒక మాట చెప్పడం జరిగింది. వీఆర్ శాంతియుత చర్చలకు మావోయిస్టుల ముందుకు రావడం జరుగుతుంది, ఖచ్చితంగా శాంతియుత చర్చలు చేయాలి, ఎన్కౌంటర్ చేయకూడదని చెప్పడం జరిగింది. దాని తర్వాత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రస్తుత కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి కూడా ఈ రోజు ఈ ఎన్కౌంటర్ మీద సానుకూల స్పందించింది. ఆపరేషన్ ఖగార్లో మాత్రంగా తెలంగాణ, మహారాష్ట్ర అలాగే ఛత్తీస్గఢ్ సంబంధించిన మా రాజకీయ నాయకులు కూడా ఖచ్చితంగా ఆపరేషన్ ఖగార్ నిలిపాలని మాత్రం చెప్పడం జరుగుతుంది. అయితే ఈ రోజు మాత్రము వచ్చిన సమాచారం మేరకు ఖచ్చితంగా హిడ్మా అక్కడికి తప్పించడం కాబట్టి మావోయిస్టులకు అక్కడి నుంచి వెళ్ళిపోయిన నేపథ్యంలో మాత్రము ఆపరేషన్ ఖగార్ నిలిచిపోతుంది అనుకున్న క్షణంలోనే ఒక్కసారిగా మాత్రము మావోయిస్టుల మీద దాడి చేయడానికి మాత్రం పోలీసులు మాత్రం హెలికాప్టర్ ద్వారా బాంబుల వర్షం కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్కౌంటర్ భారీగా కొనసాగుతుంది. మావోయిస్టులు చాలా మంది మృతి చెందిన సమాచారం ఉంది. ఏదేమైనా ఈ రోజుతోటి మాత్రం ఏదో ఒకటి మాత్రం క్లియారిటీ రాబోతుంది. ఇదే ఆపరేషన్ ఖగార్ ఇలాగే సజావుగా కొనసాగుతుందా, లేకపోతే అన్ని రాష్ట్రాల ప్రజాప్రతినిధులు ఢిల్లీకి వెళ్ళేసి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఆపరేషన్ ఖగార్ నిలిపేస్తారా చేస్తారా ఆలోచించాల్సిన. సుధాకర్, మరి వాళ్ళు విడుదల చేసిన ప్రకటన వల్ల ప్రభుత్వం ఎవరైనా స్పందించారా దానిపైన? ఒకటే చేత అంటే గతంలో చూసుకోవచ్చు, ఇదే ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించిన హోంశాఖ స్పందించడం జరిగింది. హోంశాఖ మంత్రి కూడా శాంతియుత చర్చలకు సిద్ధంగా ఉన్న చెప్పడం జరిగింది. కానీ శాంతియుత చర్చలకు సిద్ధంగా ఉన్న తర్వాత రోజు నుంచి మాత్రం ఆపరేషన్ ఖగార్లో భాగంగా కర్రగుట్ట చుట్టూ మాత్రం పోలీసు బలగాలు చుట్టుముట్టాయి. పోలీసు బలగాలు కర్రగుట్ట చుట్టుముట్టిన సుమారు 6 రోజుల నుంచి ఈ వాటితో 7 రోజులు కొనసాగుతుంది. ఈ 7 రోజుల కొనసాగే నేపథ్యంలో మాత్రం ఎండ తీవ్రత ఉండడం వల్ల పోలీసు బలగాలు ఆ కర్రగుట్ట పైకి ఎక్కాలంటే మాత్రం ఎక్కలే పరిస్థితి లేకుండా, ఎందుకంటే డీహైడ్రేషన్ కావడం ద్వారా మాత్రం వారు కొంతమంది వెనుక దిగుతున్నారు. అయితే ఇక్కడ డీహైడ్రేషన్ అయిన తర్వాత పోలీసులు మాత్రం హెలికాప్టర్
ద్వారా సదరు ప్రాంతాల్లో ఉన్న హాస్పిటల్ తరలించడం జరుగుతుంది. అయితే మావోయిస్టులకు జరుగుతున్న ఎన్కౌంటర్ మావోయిస్టులు ప్రాణాలు కోల్పోతారు. కానీ నిన్న ఒక పెద్ద సొరంగం దొరికింది. ఆ సొరంగంలోనే హిడ్మా గానీ అతని అనుచరులు మొత్తం దాంట్లో ఉన్నట్టు తెలిసింది. అయితే అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత పోలీసులు వెనుక తిరిగారు అనుకున్నారు. కానీ వెనుక తిరిగిన సమయం తర్వాత మాత్రం ఈ రోజు పెద్దగా ఎన్కౌంటర్ కొనసాగుతుంది. అంటే హెలికాప్టర్లో బాంబుల వర్షం కురిపిస్తున్నారు. ఈ బాంబుల వర్షంలో మాత్రం మావోయిస్టులు అధిక సంఖ్యలో ముచ్చిందని సమాచారం ఉంది. ఏదేమైనా ఆపరేషన్ ఖజార్ ఇవాడుతోనా లేదా మరో 24 గంటల్లో మాత్రం ఏదో ఒక కొలిక రాబోతుంది. రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ శాంతి చర్చలకు ముందుకు వస్తే రానున్న రోజు మాత్రం ఈ ఆపరేషన్ ఖజార్ వెలిగిపోతుంది. కానీ కేంద్ర ప్రభుత్వం శాంతియుత చర్చలకు సిద్ధంగా లేకుండా ఉంటే మాత్రం ఇదే ఆపరేషన్ ఖజార్ ఇలాగే కొనసాగుతుంది అనుకోవచ్చు. సుధాకర్, గతంలో జనస్రవంతిలో కలవండి మీకు ఉపాధి కల్పిస్తాము అని చెప్పిన ప్రభుత్వము సడన్ గా ఈ మళ్ళీ కాల్పులు జరపడము, ఈ ఆపరేషన్ కొనసాగించడము వెనుక కారణాలు ఏమై ఉంటాయి? ఇప్పుడు ఈ మావోయిస్టులు విడుదల చేసిన లేఖ వల్ల, ఆ ప్రకటన వల్ల ఏమైనా ఈ ఆపరేషన్ ఆగే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఒకటే అనుకోవచ్చు. గతంలో రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ మావోయిస్టులు ఉందని జనజీవన కలవండి, అరణ్యాన్ని వీరండి, మీరు జనజీవన కలవండి, మీకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం వచ్చే సంక్షేమ పథకాలు అందించే ప్రయత్నం చెప్పండి. కానీ మావోయిస్టులు మాత్రం వాళ్ళు ఇచ్చిన సంక్షేమ పథకాలు అంటే వాళ్ళ మాటలకు వినకుండా అదే దండకాలను కొనసాగడం జరిగింది. దీని తర్వాత మావోయిస్టులకు ఏదైతే భాగంగా డిసెంబర్ 2026 మార్చి 31 నాటికి మావోయిస్టులు మొత్తం భారతదేశంలో లేకుండా చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం హోంశాఖ చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత నుంచి మావోయిస్టులకు పోలీసులు ఎన్కౌంటర్ లో సుమారు ఈ 6 నెలల కాల వ్యవధిలో మాత్రం ఒక 300 మంది మావోయిస్టులు మృతి చెందారు. 300 మంది మావోయిస్టులు మృతి చెందిన తర్వాత ఆపరేషన్ ఖజార్లో భాగంగా ఈ కర్రెగుట్టలో హిడ్మా అలాగే దామోదరం ఇటువంటి నాయకులు బడా నాయకులు ఉన్నాయి. మావోయిస్టుల సమాచారంతో మాత్రం కర్రెగుట్టను పోలీసులు చుట్టుముట్టిన తర్వాత 3 రోజుల నుంచి మాత్రం శాంతియుత చర్చల కోసం లేఖలు రావడము, దీనికి కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడము, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన మాజీ అంటే ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి కానీ మాజీ ముఖ్యమంత్రి కానీ అలాగే ఛత్తీస్గఢ్ హోంశాఖ ఈ ముగ్గురు స్పందించడానికి వీరందరూ కలిసి మిగతా రాష్ట్రాల ప్రభుత్వాలతో చర్చించి మాత్రం కేంద్రంలో కలిసి రానున్న రోజు మాత్రం ఈ ఆపరేషన్ ఖజార్ నిలిచేస్తానుకోవచ్చు. తెలుసా? ఓకే, థ్యాంక్ యూ సుధాకర్. ప్రధాని మోదీతో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్ పాక్ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలు, త్రివిధ దళాల సన్నద్ధతపై చర్చించినట్లు సమాచారం. సుమారు 40 నిమిషాల పాటు ఈ భేటీ జరిగింది. మరికొద్ది సేపట్లో పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా పాల్గొననున్నారు. ప్రధాని మోదీతో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్ పాక్ సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్తతలు, త్రివిధ దళాల సన్నద్ధతపై చర్చించినట్లు సమాచారం. సుమారు 40 నిమిషాల పాటు ఈ భేటీ జరిగింది. మరికొద్ది సేపట్లో పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా పాల్గొనున్నారు. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఏదైతే ఈరోజు ఉదయం రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో పాటుగా రక్షణ శాఖ సలహాదారు అజిత్ దోవల్ ఇద్దరు కలిసి ప్రధాని మోడీతో భేటీ కావడం జరిగింది. ఏదైతే గత వారం రోజులుగా కూడా దేశంలో బార్డర్లో జరుగుతున్న పరిణామాలు కావచ్చు, ఏదైతే ఉగ్రవాద దాడి అనంతరం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, దాని పరిణామాలు కావచ్చు, అదేవిధంగా ఈ బార్డర్స్ వల్ల పాకిస్తాన్ చేస్తున్న కవ్వింపు చర్యలు కావచ్చు, అదేవిధంగా భారత సైనికులు రక్షక దళం చేపట్టిన ఏదైతే సర్చ్ ఆపరేషన్స్ కావచ్చు, అదేవిధంగా పాక్ ని
తిప్పికొట్టే ప్రయత్నాలు కావచ్చు, అన్నింటి మీద కూడా రాజ్నాథ్ సింగ్ ప్రధాని మోడీతో చర్చించడం జరిగింది. అదేవిధంగా భవిష్యత్ కార్యాచరణ మీద కూడా చర్చలు జరిపారు. అంటే ఈ ఉగ్రదాడి తర్వాత నిర్ణయాలు, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల తర్వాత భవిష్యత్తులో తలెత్తే పరిణామాలు ఏమిటంటే ఆ పరిణామాలు ఎట్లా ఓవర్కమ్ కావాలి, అదేవిధంగా ఒకవేళ పాకిస్తాన్ కనుక కవ్వింపు చర్యలకు పాల్పడితే వెంటనే తదుపరి ప్రతిచర్య ఏ విధంగా ఉండబోతుంది అనే అంశాలన్నిటి మీద కూడా ప్రధాని మోడీతో చర్చించడం జరిగింది. అదేవిధంగా ప్రధాని కూడా కొన్ని సూచనలు, సలహాలు చేసినట్టు తెలుస్తుంది. సో ఇవన్నీ గతంలో జరిగిపోయిన అంశాలైతే ఇప్పుడు లేటెస్ట్ గా ఈ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండాలన్న దాని మీద కూడా ఈ ప్రధాని మోడీ వారికి సూచించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మరికొద్ది సేపట్లో ఏదైతే ఈ మనం అనుకుంటున్న రక్షక దళం ఏదైతుందో అదంతా కూడా రక్షణ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ, అదేవిధంగా స్టాండింగ్ కమిటీతో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఉంటుంది. ఆ కమిటీలో రాహుల్ గాంధీ కూడా ఉన్నారు. సో మొత్తం ఏం చర్యలు తీసుకోబోతున్నారు నెక్స్ట్ దాని మీద కూడా వారితో చర్చించబోతున్నారు. ఎందుకంటే ఈ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ దేశ రక్షణకు సంబంధించినది. పాకిస్తాన్తో ఏదైతే ప్రతీకార చర్య నేపథ్యంలో చాలా అంశాలు ముడిపడి ఉన్నాయి కాబట్టి ప్రతిపక్షాల మద్దతు కూడా కూడగట్టే ప్రయత్నంలో మోడీ సర్కార్ ఉంది. సో ఆ దిశగానే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలో ఇప్పుడు భవిష్యత్తులో ఏ కార్యక్రమాలు చేపట్టబోతున్నారన్న అంశాల మీద కూడా చర్యలు తీసుకోబోతున్నాయి. దాని గురించి కూడా చర్చించబోతున్నారు. చర్చించిన తర్వాత వారి నుంచి వచ్చే సూచనలు కావచ్చు లేదా సలహాలు కావచ్చు, వాటిని కూడా పరిగణలోకి తీసుకొని ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, అదేవిధంగా పాకిస్తాన్ విషయంలో ఏం చేయాలన్న దానికి కూడా ఒక చర్చ జరగబోతుంది. ఆ తర్వాత నెక్స్ట్ కార్యాచరణ రూపొందించబోతున్నారు. అదేవిధంగా భారత్కు సంబంధించి ఏదైతే భారత్ విడిచి వెళ్ళిపోవాలంటూ పాకిస్తాన్ ఎవరైతే ఇక్కడ నివాసం కావచ్చు, వీసాల మీద వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పంపించే కార్యక్రమం కొనసాగుతుంది. ఈ 26, 27, 28 తేదీలో ఈ వీసాల గడువు అంటే ఈరోజు మొత్తం కూడా ముగిసిపోతుంది. సో ఈ ముగిసేలోగా అందరూ కూడా దేశం వెళ్ళిపోవాల్సిందే. ఏవో కొన్నిటికి ఏవైతే మానవ సంబంధించిన ఏదైతే వీసాలు ఉంటాయి, అంటే మనకి మెడికల్ సంబంధించిన విషయాల్లో కావచ్చు, మరికొన్ని వీసాల విషయంలో కొద్దిగా ఆచితూచి వ్యవహరించాలని చెప్పి కూడా కేంద్రం భావిస్తుంది. అది మానవతా దృక్పథంతో మాత్రమే. అయితే ముఖ్యంగా ఏదైతే షార్ట్ టర్మ్ వీసాలు కావచ్చు, లాంగ్ టర్మ్ వీసాలు కావచ్చు, అదేవిధంగా బిజినెస్ వీసాల విషయంలో మాత్రం ప్రభుత్వం ఈ రోజుగానే ఉంది. అదేవిధంగా మెడికల్ వీసాల విషయంలో కొద్దిగా పట్టు విడుపులు, అంటే వారిని కూడా ఖచ్చితంగా దేశం నుంచి పంపించాల్సిందే. కానీ ఒక డేట్ ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. ఆ డేట్ ఎప్పుడనేది ఇంకా చెప్పలేదు. ఈరోజు మీటింగ్ తర్వాత బయటపెట్టే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక మనం మరోవైపు చూసుకుంటే కనుక ఏదైతే కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఈ నిర్ణయాలు అవుతున్నాయి, నిర్ణయాల కట్టుబడి దేశంలో ఉన్న భారతీయులందరూ కూడా దేశం వెళ్ళిపోవాల్సిందే. లేకపోతే వాళ్ళకి ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్ యాక్ట్ 2025 ప్రకారం 3 ఏళ్ల జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉంది. సో వీటన్నిటి నుంచి కూడా బయటపడాల్సిందే కనుక ఎవరైతే భారత్ ఉన్న వాసులందరూ అంతా కూడా బయటపడాల్సి, దేశం వెళ్ళిపోవాల్సి ఉంటుంది. అదేవిధంగా పాకిస్తాన్ లో ఉన్న భారతీయులు ఎవరైతే వాళ్ళందరూ కూడా ఇప్పుడే ఇండియాకు చేరుకోవడం జరిగింది. సో మొత్తానికైతే భారత్ ఖచ్చితంగా పాకిస్తాన్పై కవ్వింపు చర్యలు పాల్పడుతున్న పాకిస్తాన్ మీద ఖచ్చితంగా ప్రతిచర్య ఉండబోతుంది. అది ప్రధాని లేదా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పినట్టు ప్రపంచమంతా ఆశ్చర్యపడే రీతిలోనే ఈ చర్య ఉండబోతుందని మాత్రం తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.
మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ఈడీ అధికారులు విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నారు. మొయినాబాద్ లోని మునావర్ ఖాన్ ఫామ్ హౌస్ లోను ఈడీ సోదాలు నిర్వహిస్తుంది. అలాగే పాత బస్తీ యాకత్పురాలోని పలువురు ఇళ్లలో కూడా ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. అయితే కదీరున్నిసా మునావర్ ఖాన్ భూములను మునావర్ ఖాన్ వెంచర్లుగా మార్చినట్లు ఈడీ గుర్తించింది. ఈ మేరకు మునావర్ ఖాన్ ఫామ్ హౌస్ లో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. పాకిస్తానీలకు 14 రకాల వీసాలను రద్దు చేస్తోంది భారత్. కొన్ని రకాల వీసాలు మాత్రమే మరికొద్ది రోజుల సమయం ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 26, 27, 28తో కొన్ని వీసాల గడువు ముగుస్తుంది. ఇంకా మరికొన్ని వీసాలు రేపటి వరకే చెల్లుబాటు. దేశం విడిచిపెట్టి వెళ్లిపోవాలి భారత్ ప్రకటించిన నేపథ్యంలో ఈ ఆదేశాలు తిరస్కరిస్తే 3 ఏళ్లు జైలు శిక్ష విధిస్తారు. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘిస్తూ మన దేశంలోనే తిష్ట వేసిన పాకిస్తాన్లను ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ యాక్ట్ 2025 ప్రకారం అరెస్టు చేస్తామని అధికారులు హెచ్చరించారు. పాకిస్తానీలకు 14 రకాల వీసాలను రద్దు చేస్తోంది భారత్. కొన్ని రకాల వీసాలు మాత్రమే మరికొద్ది రోజులు సమయం ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 26, 27, 28తో కొన్ని వీసాల గడువు ముగుస్తుంది. ఇంకా మరికొన్ని వీసాలు రేపటి వరకే చెల్లుబాటు. దేశం విడిచిపెట్టి వెళ్లిపోవాలి భారత్ ప్రకటించిన నేపథ్యంలో ఈ ఆదేశాలు తిరస్కరిస్తే 3 ఏళ్లు జైలు శిక్ష విధిస్తారు. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘిస్తూ మన దేశంలోనే తిష్ట వేసిన పాకిస్తాన్లను ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ యాక్ట్ 2025 ప్రకారం అరెస్టు చేస్తామని అధికారులు హెచ్చరించారు. తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం నిండ్రకుంట సమీపంలోని కోనప్పరెడ్డిపల్లి ఓ కారు అదుపు తప్పి కంటైనర్ కిందకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 5గురు మృతి చెందారు. ప్రమాదంలో మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. అలాగే మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం నెండ్రకుంట సమీపంలోని కోనప్పరెడ్డిపల్లిలో ఓ కారు అదుపు తప్పి కంటైనర్ కిందకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 5గురు మృతి చెందారు. ప్రమాదంలో మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. అలాగే మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి లెనిన్ అందిస్తారు. లెనిన్, చెప్పండి. ఓకే శ్రీలత, పూర్తి వివరాల్లోకి వెళ్తే తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం అయితే జరిగింది. ఈ ప్రమాదం పాకాల మండలం సమీపంలోని కోనప్పరెడ్డి పల్లెలో జరిగింది. అయితే ఈ ప్రమాదంలో 5గురు మృతి చెందారు. మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే అక్కడకు పోలీసులు చేరుకొని గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అలాగే మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే ప్రమాదానికి గురైన వారు తమిళనాడుకు చెందిన వారిగా గుర్తించారు. 7గురు భక్తులు ఒకే కారులో తిరుమలకు బయలుదేరారు. ఇదే సమయంలో అక్కడ యాక్సిడెంట్ అయినట్టుగా తెలుస్తుంది. అయితే పాకాల వద్ద ఓవర్టేక్ చేయబోతున్న సమయంలో అదుపు తప్పి ఎదురుగా వస్తున్నటువంటి కంటైనర్ను ఢీకొట్టి అదే సమయంలో అక్కడికక్కడే 5గురు మృతి చెందారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు తీవ్ర గాయాలై ప్రభుత్వ హాస్పిటల్లో జైన్ అయినటువంటి సందర్భం చూస్తున్నాము. అట్లనే కారు ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అక్కడ చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. కారులో ఉన్న వారిని రక్షించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. కారు పూర్తిగా కంటైనర్ కిందికి వెళ్ళిపోవడంతో వెంటనే దాన్ని బయటకు తీశారు. కానీ అప్పటికే కారులో ఉన్న వాళ్ళు చనిపోయినట్టుగా ధృవీకరించారు. అలాగే పోలీసులు అక్కడికి చేరుకొని ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ఇంతటి ఘోర ప్రమాదాన్ని చూసి చుట్టుపక్కల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీలత, లెనిన్, ఘటనలో గాయపడి ఆసుపత్రిలో ఉన్న వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? డాక్టర్లు ఏం చెప్తున్నారు? ఇప్పటి వరకు అయితే వాళ్ళ పరిస్థితులు చాలా తీవ్రంగానే ఉంది. చాలా గాయాలు తాగాయి వారికి అని చెప్పేసి చెప్తున్నారు. వాళ్ళ పరిస్థితి అయితే విషమంగానే ఉంది. శ్రీలత, ఓకే, థ్యాంక్ యూ లెనిన్. వీఐపీ బ్రేక్ దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. మే 1 నుంచి వీఐపీ బ్రేక్ దర్శన సమయాల్లో టీటీడీ మార్పు చేర్పులు చేసింది. ఉదయం 6 గంటల నుంచి దర్శనానికి టీటీడీ అనుమతినిచ్చింది. అలాగే ప్రోటోకాల్ వీఐపీలకు మాత్రమే బ్రేక్ దర్శనాలు ఉంటాయని స్పష్టం చేసింది. మే 1 నుంచి జూలై 15 వరకు ప్రయోగాత్మకంగా ఈ నిర్ణయాలను అమల్లోకి తీసుకొని రానున్నారు. అంతేకాకుండా వేసవి రద్దీ కారణంగా సామాన్యులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు టీటీడీ అధికారులు ఆదేశించింది. విజయవాడ జైల్లో ఖైదీగా ఉన్న సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ పిఎస్ఆర్ ఆంజనేయులను సిఐడి కస్టడీలోకి తీసుకుంది. ఆదివారం ఆయనకు ఆరోగ్యం సహకరించకపోవడంతో విచారణ కొనసాగలేదు. ఈ మేరకు ఈ రోజు విజయవాడ జీజీహెచ్ లో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం కస్టడీలోకి తీసుకున్న అధికారులు తాడిగడపలోని సిఐడి కార్యాలయంలో ఆయనను విచారిస్తున్నారు. అనంతరం కస్టడీలోకి తీసుకున్న అధికారులు తాడిగడపలోని సిఐడి కార్యాలయంలో ఆయనను విచారిస్తున్నారు.
కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డితో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. శాంతి చర్యలు, కాల్పుల విరమణపై సుదీర్ఘంగా సీఎం చర్చించారు. నిన్న పీస్ కమిటీ సూచించిన అంశాలపై జానారెడ్డితో చర్చించారు. 2005లో జరిగిన శాంతి చర్చలపై సీఎం ఆరా తీశారు. అప్పటి కాంగ్రెస్ నిర్ణయాలను రేవంత్ కి జానారెడ్డి వివరించారు. కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డితో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. శాంతి చర్చలు, కాల్పుల విరమణపై సుదీర్ఘంగా సీఎం చర్చించారు. నిన్న పీస్ కమిటీ సూచించిన అంశాలపై జానారెడ్డితోటి చర్చించారు. 2005లో జరిగిన శాంతి చర్చలపై సీఎం ఆరా తీశారు. అప్పటి కాంగ్రెస్ నిర్ణయాలను రేవంత్ కి జానారెడ్డి వివరించారు. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు. రిలయన్స్ ఇండస్ట్రీస్ బ్యాంకింగ్ షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో సూచీలు రాణిస్తున్నాయి. సెన్సెక్స్ 30 సూచీలో రిలయన్స్, సన్ ఫార్మా, ఎస్బీఐ, టాటా స్టీల్, ఎల్ఎన్టీ షేర్లు లాభాల్లో ఉండగా హెచ్సిఎల్ టెక్నాలజీస్, నెస్లా ఇండియా, బజాజ్ ఫైనాన్స్, టెక్ మహీంద్రా, ఎటర్నల్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. If you bulletin updates, keep watching 4 Sides TV.